గౌరవనీయులు పలమనేరు శాసనసభ్యులు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు పూజా కార్యక్రమాన్ని ఈనాటి కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుల వారి పూజా కార్యక్రమంతో ప్రారంభిస్తున్నారు. మన మెప్మా సభ్యులందరూ కలిసి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి బాలాజీ గారికి, అలాగే మన మహిళలు మన రాష్ట్రంలోనే కాకుండా మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అంటే మహిళల యొక్క ప్రాధాన్యత ముఖ్యంగా మనం అందరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు అన్ని రంగాల్లో మహిళలందరూ కూడా ముందంజలో ఉండడం జరిగింది. ఈరోజు ఉద్యోగ రీత్యా కావచ్చు, ఆరోగ్య పరంగా కూడా ఎక్కువ మహిళలే ఉండరు. మనకు మెప్మా తరపున ఈరోజు పట్టణంలో తీసుకుంటే ప్రతి కుటుంబానికి ఒక మహిళ ఆవరేజ్ మీద ఉండరు. అంటే మనకు డ్వాక్రా మహిళలందరూ కూడా ప్రతి అంశంలో ముందున్నారు. వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు కల్పించే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, మన గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో మన పలమనేరు పట్టణంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మహిళలందరూ కూడా మీరు అన్ని రకాలు ఇప్పుడు బాబా చెప్పిన విధంగా ఈరోజు ఒకరోజే ఇన్ని లక్షల మందికి యాప్ ద్వారా మనం బిజినెస్ చేసుకోవాలంటే చాలా గొప్ప విషయం. అలాగే భవిష్యత్ తరాల్లో మనకు ముఖ్యమంత్రి గారు అనేక రకాల సర్వే చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇప్పుడే సర్వే అనేది జరుగుతుంది ప్రజెంట్. అలాగే ఎంఎస్ఎంఈ సర్వే జరిగింది. మన రాష్ట్రంలో అన్ని రకాల వాళ్ళకు అభివృద్ధి చెందాలంటే మహిళల ముందంటే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ ఊరు బాగుంటుంది, అలాగే పట్టణం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి మన పట్టణ ప్రాంతాల్లో 50% శాతం అందరూ కూడా జనాభా పెరుగుదల ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో కూడా అనేక వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా రాబోయే కాలంలో మనందరికీ కూడా అవకాశాలు కల్పించడానికి అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అనేక వ్యాపార సంస్థలు కూడా వాళ్ళ ద్వారా నిర్వహించడానికి మన బీసీ సంబంధించినటువంటి రుణాలు కూడా ఈరోజు అప్లై చేస్తున్నారు. అలాగే మిగతా అనేక కార్యక్రమాలను కూడా వాళ్ళ ద్వారా చేసి మన పట్టణం ముందంజలో ఉండే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన స్వచ్ఛ నగరం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల యొక్క ఆవశ్యకతను గుర్తించడానికి ఆనాడు మహిళలకు ప్రత్యేకమైనటువంటి దినాన్ని కేటాయించి మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఆనాడు మహిళల యొక్క అవసరాన్ని, వాళ్ళ ఆవశ్యకతను గుర్తించినటువంటి సందర్భంలో ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అయితే భారతదేశంలో మొట్టమొదటగా మహిళలను రాజకీయంగా, సామాజిక పరంగా వారికి గుర్తింపు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఆస్తిలో సమాన హక్కు కల్పించింది కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రాజకీయ పరంగా మహిళలు కూడా పురుషులతో సమానంగా ముందుకు రావాలా, స్థానిక సంస్థల్లో వారందరూ కూడా మరి ముందుకు వచ్చి వేదికల పైన కూర్చునేటువంటి అవకాశం ఆనాడు 33% రిజర్వేషన్ కల్పించి ఈరోజు కౌన్సిలర్లుగా
అదేవిధంగా చైర్మన్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా కూర్చోడానికి అవకాశం కల్పించింది మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా సామాజిక పరంగా, రాజకీయ పరంగా మహిళలు ముందుకు వస్తేనే ఆ కుటుంబం కానీ, ఆ కుటుంబం బాగుపడితే ఈ రాష్ట్రం, దేశం ముందుకు వస్తాయనేటువంటి అవసరాన్ని గుర్తించి మొట్టమొదటగా పొదుపును అలవాటు చేసి మరి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఈ రోజు మహిళలందరూ కూడా ఇంత ధైర్యంగా వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజు ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం. ఇవెందుకు నేను చెప్తున్నానంటే మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా మీ యొక్క అభివృద్ధికి పాటుపడింది వారు. ఆ రోజు నుంచి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా మహిళలు గతంలో మనందరికీ కూడా కట్లు పొయ్యిలు ఉండేవి. ఆ కట్ల పొయ్యిల్లో ఎందుకంటే పట్టణాల్లో కొంచెం తక్కువ కానీ గ్రామాల్లో ఎక్కువ మరి కట్లతో మనం ఆ రోజు మనం భోజనం, అన్నం వండించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానివల్ల మహిళలకు కళ్ళకు దెబ్బ వస్తుందని ఆ రోజు ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఒక ఎంపీ దగ్గరికి పోయి తీసుకునేటువంటి పరిస్థితులు ఉండే రోజు మహిళలందరికీ కూడా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆ రోజు దీపం 1 పథకం కింద ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా దీపం 2 కింద ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కొనసాగిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే మొట్టమొదటగా స్వయం సహాయక సంఘాలు 1990 ఇస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎగతాళి చేసి అన్ని ఆన్లైన్లో పెట్టారా? ఇది కూడా కదా ఇక్కడే కదా ఇది కూడా ఆన్లైన్లో పెట్టారా? ఏం తేనేనా? నెయ్యా? నెయ్యమ్మా ఎక్కడి నుంచి చేస్తారు? ఇంట్లో చేస్తారు. మేగడ పాల మేగడతో చేస్తారు.
సార్ తదుపరి కార్యక్రమం భాగంగా మహిళా ఉత్పత్తుల అర్బన్ చేయాలని కోరుతున్నాను. సార్ నెక్స్ట్ మహిళలకు మిగిలిన వారందరూ కూడా వరుసగా స్నేహప్రియ గారు, ఏఈ, పి ఇందిరా గారు, బిపిఎస్ స్టాఫ్ రావాలమ్మా. శ్రీమతి ఏ జయంతి గారు, సిఇఓ. తదుపరిగా శ్రీకళ గారు, భార్గవి గారు. తదుపరిగా శ్రీమతి ధనలక్ష్మి గారు, మున్సిపల్ మెప్మా సిఇఓ. నెక్స్ట్ శ్రీమతి జె లతా గారు, పట్టణ సమాఖ్య అధ్యక్షులు. ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్. మరి తమ శ్రీమతి లావణ్య, శ్రీమతి ప్యారి, శ్రీమతి సుజాత, టీల ఫార్పి రజని,